उसमें कुछ Hey guys, this is India's largest tribal museum. ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. Not that much excited ఏమిటండి మీరు మాట్లాడేది? because 5 o'clock it will close. Now time is 4:16. దట్టా ఐ థింక్ వాటో వాట్ कुछ खास बात होती है लेकिन खुदा ने अदा को Are you guys excited? Yeah, Very much? not that much excited because 5 o'clock it will close. Now time is 4:16. What should we do? Let's wait, okay? History is not always written in the books. Sometimes it lives in silence, in the soil, and in stories. ఫ్రెండ్స్, నేను మీ అందరికీ ఈ వీడియోలో ఇండియాలోనే లార్జెస్ట్ 2 మ్యూజియమ్స్ రీసెంట్గా మన నరేంద్ర మోడీ గారు ఓపెనింగ్ చేశారు. సో ఆ మ్యూజియమ్స్ చూపించబోతున్నాను. ఇది కంప్లీట్గా ఒక ఆదివాసీ మ్యూజియం, మరి రెండవది షాహిద్ వీర్ నారాయణ్ సింగ్ మ్యూజియం. ఈ మ్యూజియం కేవలం భవనాలు మాత్రమే కాదు, అది ఒక సంస్కృతి, ఒక పోరాట చరిత్ర, ఒక త్యాగ గాథ. మొదటగా మనము ఆదివాసీ మ్యూజియం చూద్దాం ఫ్రెండ్స్. అందులో వచ్చేసి ఆదివాసీ తెగల జీవన శైలి, వారి పద్ధతులను చూసేద్దాం. ముఖ్యంగా భవిష్యత్ తరాలకి ఆదివాసీ జీవన శైలిపై అవగాహన కల్పించాలనే లక్ష్యంతో రూపొందించబడింది ఈ మ్యూజియం. ఈ మ్యూజియం 14 గ్యాలరీలుగా విభజించబడింది. ప్రతి ఒక్క గ్యాలరీ ఆదివాసీ జీవితంలో ఒక ప్రత్యేక అంశాన్ని చూపిస్తుంది. ఛత్తీస్గఢ్ అనగానే ఆదివాసుల అందమైన నిలయం. అందులోనే భాగంగా గోండ్, బైగా, మురియా, హల్బా, కుర్బా అనే తెగలు ప్రకృతితో కలిసి జీవించాయి. The tribal people live very close to the nature. Their life depends on forest, rivers and land. ఈ 14 గ్యాలరీస్ మనకి 3 ఫ్లోర్స్లో నిర్మించబడ్డాయి. ఇందులోనే భాగంగా వారి సంస్కృతి, గుడిసెలు, జీవన విధానము, కళలు, సంప్రదాయాలు, ప్రకృతితో అనుబంధము ఇదంతా ఎలా ఉందో మనకి చూపిస్తాను. Let's get into the first gallery. ట్రైబల్ ఇంట్రడక్షన్. ఛత్తీస్గఢ్ భారతదేశంలోని అత్యంత సంపన్న ఆదివాసీ ప్రాంతాల్లో ఒకటి. ఈ రాష్ట్ర జనాభాలో దాదాపు 3వ వంతు మంది ఆదివాసులు. ఇందులోనే మనం 40కి పైగా ఆదివాసీ తెగలు నివసిస్తున్నాయని చూడొచ్చు. ఈ గ్యాలరీ ముఖ్య ఉద్దేశం వచ్చేసి ఈ తెగలపై ఒక సమగ్ర అవలోకనాన్ని అందిస్తుంది. అలాగే ఇందులో మ్యాపులు, ఫోటోలు, చిత్రాలు, సమాచార పలకల ద్వారా మనకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. And they introduced along with their regions and identities. Also it explains who the tribal people are. Let's get into the second gallery, Life Cycle of Adivasis. ఈ గ్యాలరీలో మనకి జననం నుంచి మరణం వరకు మరియు వివాహ వ్యవస్థ ఆదివాసులలో ఎలా ఉండింది అనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అందులో నేమ్ బోర్డ్స్ ఉంటాయి. ప్రతిదీ ఇన్ డీటెయిల్గా ఇస్తారు. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి మరణ సమయంలో మనం ఏ విధంగా వారి రిచువల్స్ ఉంటాయి, వాళ్ళు ఏమేమి ఫాలో అవుతారు, వాళ్ళ ట్రెడిషన్ ఏంటి. అలాగే ఇక్కడ చూడండి వివాహ వ్యవస్థ ఎలా జరిగింది, పందిరి వేసే దగ్గర నుంచి పెళ్లి కూతుర్ని చేసే దగ్గర నుంచి ఇలా కంప్లీట్గా మనకి చూపిస్తారు. ఆదివాసుల జీవన చక్రాన్ని చూసాం కదా. నెక్స్ట్ థర్డ్ గ్యాలరీ వెళ్ళే ముందు కొన్ని హంటింగ్ టూల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ. అలాగే వారు వంటకు సంబంధించి కానీ, వ్యవసాయానికి సంబంధించి కానీ, వారి పనిముట్లు, వ్యవసాయ టూల్స్ ఇవన్నీ ఇక్కడ మనం చూసేయచ్చు. థర్డ్ గ్యాలరీలో కంప్లీట్గా గుడిసెల నమూనాలు ప్రదర్శించబడ్డాయి. ఈ ఇల్లులు వచ్చేసి మట్టి, వెదురు, చెక్క, గడ్డి, సహజమైన పదార్థాలతో నిర్మించబడతాయి. ప్రతి ఇంటి నిర్మాణం కూడా మనకి ఇక్కడ క్లియర్గా చూపిస్తారు. అలాగే వాళ్ళ తెగ వాతావరణము, భూభాగము, జీవన విధానము ఎలా ఉంటుంది అనేది కంప్లీట్గా ఇక్కడ ప్రతిబింబిస్తుంది. As I said, these houses are built using mud, bamboo, wood and thatch.
ఫ్రెండ్స్, ప్రతి తెగకు ఇక్కడ ప్రత్యేక గుర్తింపు ఉంది. తనదైన భాష, ప్రత్యేక ఆచారాలు, సంప్రదాయాలు ఇలా ఎవరికి వారికి ప్రత్యేకమైన విధి విధానాలున్నాయి. ఇక్కడ మీరు చూసినట్టయితే డిఫరెంట్ తెగలకు సంబంధించిన జనాలు, వారి జీవన శైలి ఫోటోలలో భద్రపరిచారు. చాలా యూనిక్‌గా ఉన్నాయి ఫోటోస్ అన్నీ. అలాగే ఇక్కడ వారికి సంబంధించిన పనిముట్లు ఉన్నాయి. లెట్స్ గెట్ ఇంటు ద ఫోర్త్ గ్యాలరీ, హంటింగ్ టూల్స్ ఆఫ్ ఆదివాసీస్. ఈ హంటింగ్ టూల్స్ అనేవి వారి జీవనానికి అవసరమైన సాధనాలు. అలాగే వేట అనేది వారి జీవన విధానంలో ఒక భాగం. వీరి పనిముట్లలో భాగంగా వెదురు బుట్టలు, వలలు, విల్లు, బాణం, గొడ్డళ్ళు, బల్లాలు ఇలా ఒకటి కాకుండా చాలా రకరకాల వేటకు సంబంధించిన ఆయుధాలు అనడం కన్నా వారి పనిముట్లు అంటే బాగుంటుంది. సో వారి జీవనానికి ఆధారమే వేట. సో దానికి సంబంధించి ఇక్కడ డిఫరెంట్ పనిముట్లు ఉన్నాయి. ఆ కాలంలో వాళ్ళు ఎలా వాడేది, బాణాలను ఎలా తయారు చేసుకునేది, విల్లులను ఎలా తయారు చేసుకునేది, ఇలా ప్రతి ఒక్కదానికి సంబంధించి గొడ్డళ్ళే కానీ బల్లాలే కానీ చాలా అంటే చాలా వరకు చాలా డిఫరెంట్ పనిముట్లు ఉన్నాయండి. లెట్స్ గెట్ ఇన్ టు ద ఫిఫ్త్ గ్యాలరీ, ఆర్నమెంట్స్ అండ్ దర్ కాస్ట్యూమ్స్. ఇక్కడ ఆదివాసుల గురించి ప్రత్యేకంగా చెప్పుకోదలిచింది ఇంకో విషయం ఏంటంటే వారికి సంబంధించిన దుస్తులు కానీ అనగా కాస్ట్యూమ్స్, అలాగే జ్యువెలరీ, వారి ఆర్నమెంట్స్ ఎంత డిఫరెంట్గా ఉంటాయంటే నేను చెప్పాను కదా ప్రతి ఒక్క తెగకి ప్రత్యేక విధానము, ప్రత్యేక మాండలికము, ప్రత్యేక భాష ఉంది అని చెప్పేసి. దానికి తగ్గట్టే ఏ తెగకు సంబంధించి ఆ తెగకి వారి వేషధారణలో కానీ వారు వేసుకునే నగల్లో కానీ ప్రతి ఒక్కటి వారి తెగని కూడా రిసెంబుల్ చేస్తుంది. లెట్స్ గెట్ ఇన్ టు ద అనదర్ గ్యాలరీ, అగ్రికల్చరల్ టెక్నిక్స్ అండ్ ద టూల్స్. ఇక్కడ చూసుకున్నట్టయితే వ్యవసాయానికి నాగళ్ళు, తర్వాత ఎద్దులు, తర్వాత నాటు వేసే విధానము, తర్వాత వారు వరి పండిన తర్వాత వరిని కోత కోసే టైం వచ్చినప్పుడు ఎలాంటి పనిముట్లు ఎలాంటివి వాడుకునేదో అదంతా క్లుప్తంగా ఈ గ్యాలరీలో వివరించబడుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ గ్యాలరీలోకి వెళ్ళిపోదాము. సెవెంత్ గ్యాలరీ వచ్చేసి ఈ గ్యాలరీలో కంప్లీట్గా ఆదివాసులు నృత్యం, మరొక ప్రత్యేకమైన విభాగం ఏదైనా చెప్పేది ఉంది అంటే వారి నృత్యం, కల్చరల్ యాక్టివిటీస్ చాలా అంటే చాలా బాగుంటాయి. ఒక్కో తెగకు సంబంధించి ఒక్కో రకమైన డ్యాన్స్ వారి తెగలని రిప్రజెంట్ చేస్తాయన్నమాట. అక్కడ ఆదివాసులు ఎలా అయితే అంగడి జరిపేదో ఆ విధానం కూడా మనకంతా చూపిస్తారు. ఆభరణాల దగ్గర నుంచి, దుస్తుల దగ్గర నుంచి, తినుబండరాల దగ్గర నుంచి, ఇంట్లో వాడుకునే పనిముట్ల దగ్గర నుంచి వాళ్ళు ఎలాగా అమ్మే వాళ్ళో కూడా మనకు చూపిస్తారు. ఇక్కడ చూసేయచ్చు కూడా మీరు. ఇకపోతే నెక్స్ట్ గ్యాలరీకి వెళ్ళైతుంది. అందులో మొత్తం మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ గురించి ఉంటుంది. ఇక్కడ కూడా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అనేవి ఒక్కో తెగకు సంబంధించి ఒక్కో రకంగా ఉంటాయి. ప్రతిదీ దేని దానికే యూనిక్గా ఉందని చెప్పొచ్చండి. వారు ఎలాంటి తబలలు వాడేదో, ఎలాంటి బూరెలు ఊదేదో, డప్పు వాయిద్యాలే కానీ ఒక్కొక్క తెగకు సంబంధించి ఒక్కో రకమైన వాయిద్యాలు ఉన్నాయి. काय सुंदर बहुत जाए आया इंद्रावती ये दे बस्तर मोचो काय सुंदर माटी 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 गुलाय बाटे जतर खतर डोंगरी गुड़ा घाटी. Let's enter into the next gallery, that is religious life. సో ఆదివాసులలో స్పిరిచువాలిటీ ఏ విధంగా ఉంది, వారు ఏ రకమైన సాంప్రదాయాలను పాటించేవారు, ఏ రకమైన దేవతలను కొలిచేది, వారు దేవతలను కొలిచే విధానం కూడా ఒక్కొక్క తెగకు సంబంధించి ఒక్కో రకంగా ఉంటుంది. వారు వారి కొండ దేవతలకి కానీ వారి దేవతలకి అర్పించే ప్రసాదాలే కానీ ప్రతి ఒక్క తెగకు సంబంధించి ప్రతి ఒక్క డిఫరెంట్ ట్రెడిషన్ ఉందండి. అక్కడ మనకి క్లియర్గా చూపిస్తారు. నెక్స్ట్ గ్యాలరీ ఆదివాసుల్లో పండగలు. సో వాళ్ళ ట్రెడిషనల్ ఫెస్టివల్స్ ఏ విధంగా
ఉండేవి, ఎలా జరుపుకునేది, అసలు ఏ రకమైన పండగలు జరుపుకునేది అనేది కూడా క్లుప్తంగా వివరిస్తారు. రిలీజియస్ లైఫ్ తర్వాత పంట చేతికి అందిన తర్వాత సో మొదటి పంటని అమ్మవారికి, వారి దేవతలకి ఏ విధంగా అర్పించడము, ఏ రకమైన పూజలు చేయడము, వారి సంప్రదాయాలు ఏంటనే ప్రతి ఒక్క కల్చర్కి డిఫరెంట్ ట్రెడిషన్ కస్టమ్స్ ఉన్నాయి. నెక్స్ట్ గ్యాలరీ వచ్చేసి ట్రెడిషనల్ టెక్నిక్స్. సో అప్పట్లో అంటే యంత్రాలు అన్నీ తక్కువే. సో అందుబాటులో ఉన్న వస్తువులతో సహజ సిద్ధమైన యంత్రాలు వాళ్ళు ఎలా ఉపయోగించేది, ఏ రకంగా ఉపయోగించేది, నూనె ఎలా తయారు చేసుకునేది, అలాగే పిండి వంటల కోసం ఎలా రుబ్బుకునేది, ఇలా యంత్రాలకు సంబంధించి ఈ గ్యాలరీలో ప్రదర్శింపబడతాయి. दे बस्तर मोचो काय सुंदर माटी నెక్స్ట్ గ్యాలరీ వచ్చేసి కల్చరల్ ఇన్హెరిటెన్స్. సో సాంస్కృతిక వారసత్వం వారి వారి తెగల మధ్య ఎలా ఉండింది, ఎలా ముందుకెళ్ళింది అనేది మనకి గ్యాలరీలో ప్రదర్శింపబడతాయి. ఇకపోతే నెక్స్ట్ 2 గ్యాలరీస్ వచ్చేసి ఆదివాసులకు సంబంధించిన ఆడియో, వీడియో, విజువల్స్, వీడియోస్ అండ్ అక్కడ మనకు కంప్లీట్గా ఒక వర్క్ షాప్ ఉంటుంది. సో అందులో మనం కంప్లీట్గా చూడొచ్చు, వీడియోస్ కూడా వాచ్ చేయొచ్చండి. తప్పకుండా మీ పిల్లల్ని తీసుకెళ్ళి వారికి ఆదివాసులు వారి మధ్య వారి ప్రకృతితో ఎలా గడిపారు, ప్రకృతినే వారి ప్రపంచంగా ఎలా మార్చుకున్నారు అనేది ఈ భావితరాలకు తెలిసే అవకాశం ఖచ్చితంగా ఉంది. సో మీ పిల్లల్ని తీసుకొని ఖచ్చితంగా వెళ్ళి విజిట్ చేసి రండి. మ్యూజియం బయటకి అడుగు పెట్టేటప్పుడు ఖచ్చితంగా మనం కేవలం జ్ఞాపకాలను మాత్రమే కాకుండా ఒక అవగాహనను కూడా మోసుకెళ్తాము అనేది నాది భరోసా. నెక్స్ట్ వీడియోలో మీకు షాహిద్ వీర్ నారాయణ్ సింగ్ మ్యూజియాన్ని చూపిస్తాను. అతను ఛత్తీస్గఢ్ ఆదివాసి, బట్ ఎలాగా స్వాతంత్రం రాకముందు ఎలా పోరాడాడు అనేది మీకు చూపిస్తాను, వివరిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.